ఓకే స్టార్ట్. ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేదే అడ్రస్ లేకుండా పోయింది. ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులు వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. అధికారులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటున్నారు. ప్రజల్ని గాలికి వదిలేసిండ్రు. సాగునీటి నిర్వహణ, తాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో. అసలే ఒకవైపు ఎండలు, కొంత కరువు పరిస్థితులు ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణక్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తు పోయి ఢిల్లీలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు దుర్గతి. ఇవాళ మనం నాగార్జున సాగర్లో చూసినాం. వాస్తవానికి నాగార్జున సాగర్కు 2014 ముందు నీళ్ళే లేవు, మంచినీళ్ళే ఇవ్వని దుస్థితి. లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి, లక్షలాది కోట్లాది మందికి మంచినీళ్ళు ఇచ్చి బ్రతికిచ్చిన నందికొండ ప్రజలకి మంచినీళ్ళే లేని దుస్థితి ఉండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించి నేను స్వయంగా ఇది ఎటు దిక్కులేనిదైంది, అనాథలాగా ఉంది నందికొండ. అది మున్సిపాలిటీ కాదు, గ్రామ పంచాయతీ కాదు,